వరాహ లక్ష్మీ నరసింహస్వామి హుదూద్ హౌసింగ్ దగ్గర నుంచి వచ్చాం సార్. మేము మా గత ప్రభుత్వంలోని ఉండేటప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరి ఆదేశాల మేరకు అర్హులని చెప్పి మాకు హౌసులు ఇచ్చారు సార్. అక్కడ మాకు హుదూద్లో ఇల్లు పోయినాయి. పోయిన ఇల్లులకే ఇచ్చారు సార్. ఇక్కడ మాకు పైనాపిల్ కాలనీలోని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్ మేము నివాసము. సడన్ గా ఈ రోజు వచ్చి మాకు కరెంట్ మీటర్లు కట్ చేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేసి మీరు ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు సార్. కారణం అడిగే మనకు అధికారులు చెప్తున్నారు, మాకు పై అధికారులు చెప్పారు మేము తీసేస్తున్నాము కరెంట్ అని అంటున్నారు. అడ్డుకున్నందుకు మొన్న 3 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని స్టేషన్ కి తీసుకెళ్ళడం కూడా జరిగింది సార్. ఇప్పుడు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నామని తెలిసి వ్యాన్లతోని వాటితో పోలీసులు ఒక 100 మందిలా వచ్చారు సార్. ఆ పైనాపిల్ కాలనీలో ఇంకా అక్కడే ఉన్నారు. మేము జాబ్కి వెళ్తున్నామని చెప్పి వచ్చి కలెక్టర్ గారిని మీట్ అవడం కోసం వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కలెక్టర్ గారిని వేడుకోవడానికే వచ్చాం సార్. మాకు గత ప్రభుత్వంలో ఉదుద్దు టైంలో కట్టినటువంటి ఇల్లుల్లో మాకు గత ప్రభుత్వంలో ఇల్లులు కేటాయించారండి 78 మందికి త్రూ అక్రమాని విజయ నిర్మల గారి హ్యాండ్ ఓవర్లో. ఆ టైంలో ఆయనకున్న పవర్స్ ప్రకారంగా BMRDA చైర్పర్సన్గా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు సర్వే ప్రకారంగా ఇల్లులు పోయిన వాళ్ళకి మా మత్స్యకారులకి ఇల్లులు అయితే ఇచ్చారండి. ఇల్లులు ఇచ్చిన ఇల్లులు అధికారం పోయిన వెంటనే మీరు ఇది లబ్ధిదారులు కాదు అని చెప్పేసి వెంటనే నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఖాళీ చేయించడం అయితే 2 సంవత్సరాల కిందటి నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు మీకేవి పేపర్లు లేవని చెప్తున్నా సరే మీరు వినట్లేదని చెప్పేసి ఈ రోజు కరెంట్ మీటర్లు కట్ చేశారండి. కరెంట్ మీటర్లకు సంబంధించి ఒక 2 నెలల క్రితం నోటీస్ అయితే ఇచ్చారు APDL. ఏమని ఇచ్చారంటేనండి, నోటీస్ పరంగాన మీ దగ్గర ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో ఆ ప్రూఫ్ల పరంగా మీరు వచ్చి సబ్మిట్ చేయండి, దాన్ని బట్టి మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారండి. ఆ ఎంక్వైరీ చేస్తున్న విషయం మేము అక్నాలజ్మెంట్ తీసుకున్నాం. ఆల్రెడీ అక్నాలజ్మెంట్ తీసుకున్నా దాని తర్వాత ఈ రోజు మొన్న శనివారం వచ్చి చెప్పా చేయకుండా ఇంట్లో ఉన్న కింద మీటర్ల బోర్డుల పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బయట నుండి గెళ్ళ పెట్టేసి పోలీస్ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోనే మొత్తం ఇల్లులన్నీ ఖాళీ చేయించడానికి మీటర్ బోర్డులన్నీ కట్ చేస్తున్నారండి. కట్ చేసేసుకున్నారు. కట్ చేసి సుమారుగా 10వ బ్లాక్లో 15 మీటర్ల దాకా పట్టుకొని వెళ్ళిపోయారని అడిగాం అని చెప్పి మా మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసి మమ్మల్ని లోపల పంపించడానికి మమ్మల్ని అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసి తిరుగుతున్నారండి. ఏమైనా అడిగితే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులన్నీ, జగన్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇల్లులన్నీ తప్పు, మీకు అవి అర్హులు కాదు అని చెప్పేసి అంటున్నారండి. నా పేరు సూరాడు ఈశ్వర్ అండి, నేను మత్స్యకారుని అయ్యిండా. ఈ మత్స్యకారులు ఇల్లు అని చెప్పి అసెంబ్లీలోనే ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు చెప్పారు. ఓన్లీ శివగణేష్ నగర్, వాసువేనపాలెం, జాలారెండాడు నుంచి ఉండాలి అని చెప్పారు. ఉదుద్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ జియో 75 పాస్ అయిందండి. జియో 75 పాస్ అయ్యి దాని కేటగిరీ జనరల్ చేసి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా సరే హుదూద్ కాలనీకి కూడా లబ్ధిదారులకు అందజేయొచ్చు అని చెప్పడం జరిగిందండి. ఆ జియో పరంగా మాకైతే ఇల్లులు కేటాయించారు. త్రూ కలెక్టర్ గారి హ్యాండ్ ఓవర్ నుంచి మాకైతే ఇల్లులు కేటాయించారండి. మాకు తగు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మాకు తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇల్లులు ఇచ్చి 3 సంవత్సరాలు అయ్యిందండి. జగన్ ఇచ్చారండి మాకు. జగన్ హయాంలో అక్రమాన్ని విజయ నిర్మల గారు మాకు ఇచ్చారండి. ఆ ఇస్తే మేమేమొచ్చి పైనాపిల్ కాలనీలో ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాము, ఇంటి పన్ను కట్టుకుంటున్నాము, అక్కడే ఉంటున్నాం. కానీ ఏ ప్రభుత్వం మాకైతే నీళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదండి. మేమే సమకూర్చుకున్నాం, మేమే అందరూ డబ్బులు వేసుకొని మేము నీళ్ళు తెచ్చుకొని ఉంటున్నాం. అలా ఉంటుండగా ఇప్పుడు ఏమొచ్చి తొందరగా ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసిమని ఆ ప్రభుత్వం ఇచ్చిన చెల్లవని ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి. మా అందరినీ బయటకు తోసేస్తున్నారు. ఆల్రెడీ ఇల్లు కరెంట్ మీటర్లు కట్ చేశారు. మేము సడన్ గా బయటకు వస్తామని చెప్పి బయటకు వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి మిగతా వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఆల్రెడీ పోలీసులు అక్కడ చాలా ఉన్నారని కొంతమంది వరకు వచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వలేదు. మాది ముడసల్లో పార్క్ దగ్గర గేట్ ఎదురుగా కమలీలు ఉండేవన్నీ. ఆ కమలీలో మేము నివసించేవారిని. అప్పుడు కమిషనర్ గారు, అప్పుడున్న కమిషనర్ గారు నుంచి ఈ గేట్ ఎదురుగా ఉండే ఇల్లు తీసేయాలి కాబట్టి ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పి మాకు పైనాపిల్ కాలనీలో ఇల్లు అక్కడ మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, మీరు ఖాళీ చేయమని చెప్పి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు కూడా పేపర్లో కూడా వేశారండి మావి ఇల్లులు. ఇప్పుడు ఏమొచ్చి వీళ్ళు వచ్చి ఇది మీరు అర్హులు కాదు, మీకు ఎక్కడో కొమ్మదిలో ఇచ్చాము ఇల్లులు, అక్కడికి వెళ్ళిపోమని ఇప్పుడు పేచీ పెడుతున్నారండి. ఆ ఇల్లు మేము ఆల్రెడీ క్యాన్సర్ పెట్టుకుని ఈ ఇల్లులు ఇక్కడ అక్రమాన్ని విజయ నిర్మల గారు మాకు ఇచ్చారు. ఇప్పుడు ఏమొచ్చి ఇల్లులు కూడా మీరు అర్హులు కాదని చెప్తే మా ఇల్లు కరెంట్ మీటర్లు కూడా ఇప్పుడు కట్ చేశారు. మాకంటూ నీడ లేదండి. ఏదో గవర్నమెంట్ ఇల్లే ఉంది, ఆ ఇంట్లో ఉండాలని మేము అనుకుంటే ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా చేసి ఇప్పటికిప్పుడు పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళిపోమంటారో మాకు దారి చూపించి అప్పుడు మీరు మమ్మల్ని పంపించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.